హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సొట్టబింది. ఫ్రెండ్స్, ఫైనల్గా పార్ట్ 4కి వచ్చేసాం. ఇది లాస్ట్ వన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే పార్ట్ 3లో పొడుగులకి రంగులు అద్దేశాం కదా. ఇప్పుడు రంగులు అద్దిన తర్వాత ఇవి పొడుగుల సాల్పుకి వెళ్తాయి. అక్కడ పాగళ్ళుగా తయారవుతాయి. ఆ పాగళ్ళు మొగ్గం మీదకెక్కి అక్కడి నుంచి శారీస్ తయారవుతాయి అన్నమాట. అది ఎలానో ఈ పార్ట్ 4లో చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది రంగులు అద్దిన తర్వాత మనకి వచ్చినటువంటి పొడుగు. ఇది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే పొడుగుల సాల్పులో ఉన్నాం. దీని ద్వారా చీర నేయడానికి కావాల్సినటువంటి పాగళ్ళు ఎలా ఇక్కడ తయారవుతాయో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా రంగులు అద్దిన తర్వాత వచ్చిన పొడుగుని ఇక్కడ పొడుగుల సాల్పులో ఏం చేస్తారంటే ఇలా విడదీసి ప్రతి ఒక్క దారాన్ని మంచిగా గ్రేడింగ్ చేసి, వాటిని విడదీసి వాటికి కెంజి పెట్టి వాటిని దువ్వి వాటిని ఆరిపోయిన తర్వాత ఫైనల్గా పాగళ్ళని తయారు చేస్తారు. పాగళ్ళు అంటారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారో పొడుగుని విప్పేసి వాటికి కట్టేసి లేకలు వేస్తున్నారు. లేకలు వేసిన తర్వాత ఇదేంటంటే ఇంకా విడదీయడానికి అనమాట. ప్రతి పోగుని విడదీసి వాటిని గ్రేడింగ్ చేయడానికి చూడండి ఎలా చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలా ప్రతి ఒక్క దారాన్ని విడదీసిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద కుంచె వేసి లాగుతారనమాట. అంటే ఇంకా స్ప్రెడ్ అవ్వడానికి నీట్గా. అది చూడండి, యాక్చువల్గా దాని బ్రష్ దీన్ని కుంచె అంటారు ఇక్కడ. అది చూసారు కదా, దానికి ఆయిల్ పూస్తున్నారు. ఆయిల్ పూసి నీట్గా స్ప్రెడ్ అవ్వడానికి కుంచె వేసి దాని మీద లాగుతారు. చూడండి, సో ఇలా లాగుతున్నారు కదా. ఇలా లాగేసిన తర్వాత ఆ దారం ఇంకా షైనింగ్గా గట్టిగా తయారవడానికి గంజి అంటారు తెలుసా, మన అన్నం తినే బియ్యం పిండి ఉంటుంది. ఆ బియ్యం పిండిని ఉడికించి దాన్ని ఒక గుడ్డలో వేసి ఫిల్టర్ చేసి ఇలా లిక్విడ్ లాగా చేస్తారనమాట. గంజి అంటారు దీన్ని. ఈ గంజి తీసుకొని ఒక 2 ట్యాంకులో తీసుకొని ఆ ఇద్దరు కలిసి ఆ పొడుగు మీద చల్లుతారనమాట. చల్లేస్తే ఆ జిగురంతా ఆ దారానికి అంటుకుంటుంది. తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ కుంచె పెట్టేసేసి మళ్ళీ దువ్వుతారనమాట. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క దారానికి గింజ పడి అది కొంచెం స్ట్రాంగ్గా షైన్గా తయారవుతుంది అనమాట. చూడండి, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా 2-3 సార్లు గింజ పెట్టి కుంచె వేసిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత మంచిగా దారాలన్నీ మంచిగా వచ్చేస్తాయి గట్టిగా షైనింగ్గా. అప్పుడు దాంట్లో ఏమన్నా వేస్ట్ పోగులుంటే ఇదిగో చూడండి ఇలా తీసేస్తారనమాట. తీసేసిన తర్వాత వీటిని పాగళ్ళగా చుడతారు. ఫ్రెండ్స్, ఫైనల్గా చూస్తున్నారు కదా, పాగళ్ళు ఇలా చుడతారనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫైనల్గా అద్దకం దగ్గర రంగులు అద్దినటువంటి పొడుగులు ఫైనల్గా చీర నేయడానికి కావాల్సిన పాగళ్ళుగా ఇలా తయారయ్యాయి ఇక్కడ. ఓకే, ఇలా వచ్చిన పాగళ్ళని అచ్చుకు అతికి అల్లుపట్టి
దాన్ని దోని మీదకు చుట్టి మొగ్గం మీదకి తీసుకెళ్తారు. అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి అచ్చు ఇది ఎలా వచ్చిందో కూడా మీకు తర్వాత చెప్తాను, చూడండి. సో ఇదనమాట అచ్చు అంటే ఇలా ఉంటుంది. ఇది మీకు తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందో. సో దీంట్లో ఉన్న ప్రతి పోగుకి మన దగ్గర ఉన్న పాగళ్ళు ఉన్నాయి కదా, ఇందాక పాగళ్ళు, ఆ పాగల్లో ఉన్న ప్రతి పోగు కలిపి అతుకులేస్తారనమాట. ఈ విధంగా చూడండి, ఒక్కొక్క పోగు అచ్చులో ఉన్న పోగుతో ఎలా అతుకులేస్తున్నారో. సో ఇలా అతుకులు వేసిన తర్వాత అల్లు పడతారనమాట. అల్లంటే లైక్ పొడుగుల్లాగానే ఓపెన్ ఏరియాలో అలా పాగళ్ళు వెలిపి చూడండి ఇలా ఇలా రోడ్ మీద ఇలా అల్లు పట్టేస్తారు. ఏమవుతుందంటే ఇక్కడ దోని మీదకి ఎక్కే ముందు ఈ పాగడి చిన్న చిన్న పోగులున్న నీట్గా వేటికవి నీట్గా విడదీసి ప్రాపర్ అలైన్మెంట్లో పెట్టేసి చీర నేయడానికి కావాల్సినట్టు రెడీగా దోని మీద చుట్టుకోవడానికి ఇలా చేస్తారనమాట. చూడండి. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే దీన్ని దంతరం అంటారు. దంతరం వేస్తున్నారు అనమాట. ఇది అల్లులో ఒక భాగం. ఇలా లేకలు బద్దలు ఇలా గుచ్చేసేసి చివరి దాకా తీసుకెళ్తారనమాట. అలా నెట్టుకుంటూ, అంటే అప్పుడు ఏమవుతుందంటే పాగళ్ళు కూడా ఇంకా నీట్గా తయారైపోతాయి. చూడండి ఇవి ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో. సో ఇలా చివరి దాకా తీసుకెళ్ళిపోతారు. చివరి దాకా తీసుకెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇక్కడ చివరి దాకా వచ్చేసినాయి కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇంకా దోని మీదకి ఎక్కించడానికి ముళ్ళేసి ఒక కర్ర కట్టేసి ఆ కర్రని దోనిలో దించేస్తారు. దోనిలో దించిన తర్వాత సో ఇప్పుడు ఆ దోన్ని చుడతారు అనమాట. దోనికి చుట్టేస్తారు ఈ పాగళ్ళని. దట్ మీన్స్ చీర నేయడానికి మొగ్గం మీదకి వెళ్ళాల్సినటువంటి ఈ పాగళ్ళు ఈ దోని మీద చుట్టేసి దోని ద్వారా తీసుకెళ్తారు అనమాట. చూడండి దీన్ని దోని అంటారు. చూడండి ఎలా చుడుతున్నారో నీట్గా. సో ఫైనల్గా చీర నేయడానికి నిలువు దారాలు రెడీ అయిపోతున్నాయి అనమాట. సో ఈ నిలువు దారాలని చూడండి ఇలా దోని అల్లు పట్టేసిన తర్వాత అల్లంతా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మగ్గం మీదకి ఎలా ఎక్కిస్తారు? సో సింపుల్ అండి. ఇందాక అచ్చు అతికినట్లే మొగ్గం మీద కూడా ఒక అచ్చు ఉంటుందండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ దోనిలో ఉన్న ప్రతి ఒక్క పోగుని మళ్ళీ మొగ్గం మీద ఉన్న అచ్చుకి అతుకుతారనమాట. ఇలా చూడండి ఇక్కడ ఒక్కొక్క పోగుతో అతుకులేస్తున్నారు. సో ఇలా అన్నీ అతికిన తర్వాత ఇక అతుకులు లాగుతారనమాట మొగ్గం మీద. ఐ మీన్ శారీ ముందు ప్రిపరేషన్ అనమాట. అది ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ చూడండి అతికేశారు. అండ్ ఇంకోటండి, ఇంతకుముందు మీకు చెప్పాను కదా అచ్చు ఎలా వచ్చిందని. చూడండి 5 శారీస్ నేసే ముందు నెక్స్ట్ 5 శారీస్, ఐ మీన్ ఈ 5 శారీస్ కాకుండా నెక్స్ట్ 5 శారీస్కి అచ్చు కావాలి కదా, దాన్ని ముందుగానే తీసేసుకుంటారనమాట. ఇలా తీసేసుకుని ఇలా కట్ చేస్తారనమాట. ఫైనల్గా మనకి అచ్చు వచ్చేస్తుంది. ఇది నెక్స్ట్ 5 శారీస్కి. నెక్స్ట్ 5 శారీస్ కోసం ముందుగానే అచ్చు ప్రిపేర్ చేస్తారు. సో అచ్చు తీసేసిన తర్వాత ఇంకేం చేస్తారు? ఇంకేముందండి, ఇంకా చీర నేయడానికి రెడీ అయిపోయినట్టే. మళ్ళీ ఇలా క్లాత్ని, ఇది నగదోని అంటారు. ఇందాకదేమన్నా బయట దోని, ఇప్పుడు ఇదేమన్నా నగదోని. ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది. సో నిలువు దారాలు అయితే మనకి దోని మీద నుంచి వచ్చినాయి కదా, మరి అడ్డదారాలు అదేనండి. అడ్డదారాలు కూడా ఏం లేదు, అవి కూడా ఇలానే. ఇది నిలువు దారాలు ఎలా వచ్చినాయో లడ్డీలు కోన్ల నుంచి, అవి కూడా లడ్డీలు కోన్ల నుంచి అడ్డదారాలను కండెలుగా చుట్టుకుంటారనమాట ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇది చీర యొక్క అంచు ఉంటుంది కదా, ఆ అంచు డిజైన్ రావడానికి ఒక మిషన్ వాడతారనమాట. అదే ఇది ఆ మిషన్. ఓకే, ఇదండి. సో ఇది చూసారు కదా, ఇవి అడ్డదారాల కోసం. ఇలా లడ్డీల రూపంలో వస్తాయి, కోనుల రూపంలో వస్తాయి. వాటన్నిటిని ఏం చేయాలంటే కండెలుగా చుట్టుకోవాలన్నమాట, అడ్డంగా విసరడానికి. నిలువు దారాలు ఆల్రెడీ దోని మీద నుంచి వస్తున్నాయి కదా, అడ్డదారాలు ఎలా వస్తాయి? ఇదిగో చూడండి, ఇక్కడ డబ్బాల మీద చుడుతున్నారు, కండెలుగా చుడుతున్నారు. చూడండి వీటిని కండెలు అంటారు అనమాట. ఇలా చుట్టుకోవాలి కండెలు. సో ఫ్రెండ్స్, ఇవి కండెలు.
కండీలు ఇలా తయారవుతాయి. వీటిని ఇప్పుడు మనం చూసేది నాడిలోకి కండి పెట్టేసి చీరకి అడ్డదారాలుగా ఇసురుతారు. చూడండి ఇప్పుడు చీర ఎలా తయారవుతుందో చూడండి. సో ఇలా వేసుకుంటూ పోవడమేనండి, చీర రెడీ అయిపోతుంది ఫైనల్గా. సో ఇదండి పత్తి నుండి చీర ఎలా వచ్చిందో తెలిసింది కదా. సో ఇలా డిఫరెంట్ పేజెస్ నుంచి దాటుకుంటూ ఫైనల్గా మనకి శారీ రెడీ అవుతుందన్నమాట. ఓకే, సో ఇదండి ఫైనల్గా వచ్చే మనకి శారీ ఇలా ఉంటుంది. చూసారా ఆ అంచు డిజైను, ఆ కలర్సు ఇలా ఫస్ట్ దారం నుంచి పత్తి నుంచి దారం వచ్చి అక్కడి నుంచి వివిధ స్టైల్ దాటుకుంటూ వచ్చి ఫైనల్గా మనకి చీర రెడీ అయిందన్నమాట. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.